నీ మీద ఉన్న ప్రేమే దాని ప్రాణాలు తీసిందయ్యా. తన వల్లే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చిందనే బాధతో ఇంతగా ఇచ్చం చేసుకుందంటయ్యా, ఇంతగా ఇచ్చం చేసుకుందంట. అన్నయ్య నువ్వు పిలిస్తే కళ్ళు మూసి తెరిచేలోపు నీ ముందుంటాను. ఏమైంది శేషయ్య? జగదాంబ అస్థికులు తమరు గంగలో కలిపొచ్చారు. ఇక్కడ గంధర్వమహల్ పరువు గంగలో కలిసిపోయిందయ్యా. శేషయ్య! అవునయ్యా, ఆ భూపతి గంధర్వమహల్లో ఒక వేసి కూతురిని పెళ్లి చేసుకోబోతున్నాడయ్యా. ఇంత అందం ఇచ్చి ఏదో మనసు కూడా పెట్టాడు నీకు. అయినా ఆ అమ్మాయి నీకు మంగళసూత్రమే ఇచ్చిపోయిందే. ఈ హారం వేసుకునేదానికి ఏంటి? నా పుణ్యం నీ అదృష్టం కలిసి వచ్చి మనకు అల్లుడు గారు దొరికారు. అట్ట ఆలోచించకే, అందం పాడవుతుంది. ఓహో, బావగారా, కాశీ ప్రయాణం బాగా జరిగిందా? అస్థికలు కలిపిన చేతితో అక్షితలు వేయడం మంచిది కాదని పెళ్లికి పిలవలేదు. అయినా పెద్ద మనసుతో వచ్చారు, సంతోషం. రే, బావగారికి కుర్చీ వేయండ్రా. ఆయన మీకు అక్షంతలేసి ఆశీర్వదించడానికి రాలేదు. ఈ ఇంటి ఆడపడుతు సంవత్సరం అయ్యేంత వరకు ఇక్కడ ఏ శుభకారం జరిగినా ఇంటికి అరిష్టం. అరిష్టమా అంటే? నా పెళ్లి నేను చేసుకుంటే ఇక్కడ స్తంభాలు విరిగిపోతాయా, గోడలు పెచ్చులుడిపోతాయా? లేకపోతే పైకప్పు అమాంతం కూలిపోయి ఈ గంధర్వమహల్ నేలమట్టమైపోతుందా? రేయ్, నీలాంటి మూర్ఖుడికి ఈ గంధర్వమహల్లో గోడలు రాళ్లే కనిపిస్తాయిరా. కానీ మాకిది ఆలయం. పవిత్రమైన నా గంధర్వమహల్లో ఇలాంటి భాగోతాలు ఆడుతుంటే చూస్తూ ఊరుకోను. అంతగా నీకు పెళ్లే కావాలనుకుంటే ఇక్కడి నుంచి బయటికి పో. ఎవరింటికొచ్చి ఎవరిని పొమ్మంటున్నావు రాయుడు? గంధర్వమహల్ నీది అన్నది గతం, ఇప్పుడిది నాది. ఇక్కడ పెళ్ళంటూ జరిగితే నాకు అమృతవల్లికే జరుగుతుంది. కాదని ఎవడాపుతాడో చూస్తాను. రాయ్, కొట్టండి బాసికం. రేయ్, వద్దు వద్దు, మీ గొడవ వల్ల పీటల వరకు వచ్చిన పెళ్లి ఆగిపోయిందంటే దీని బతుకు బజార్ పాలైపోతుంది. ఊరందరికీ న్యాయం చేస్తారంటారు, నా కూతురికి అన్యాయం చేసి దీని ఉసురు పోసుకుంటారా? చూడండి, ఇది మాత్రం మీ చెల్లె లాంటిది కదా బాబు. నోరు ముయ్యవే. గంధర్వమహల్ ముందుకి పొరపాటున వచ్చినా చెంగు చాటును మొహాన్ని దాచుకుళ్లే సాలి ఉండవి. నీ కూతురికి జగదాంబకి పోలిక. బయటికి వెళ్ళండి, బజారు పుట్టాలా. శేషయ్య, శేషయ్య, అయ్యా అయ్యా అయ్యా. కంగారు పడకమృతం, ఈరోజు మన పెళ్లి. రాజా ఫణీంద్ర భూపతికి, అప్సర కన్య అమృతవల్లికి గంధర్వమహల్లో వైభవంగా పెళ్లి జరుగుతుంటే అడ్డొస్తాడా వీడు? జాగ్రత్త అమృతం,
నిన్ను అపురూపంగా ప్రతిష్ఠించుకుందామనుకుంటే వీడి చెల్లెలడ్డొచ్చింది. దాన్ని చంపేశాను. మన మధ్య ఎవడడ్డొచ్చినా చంపేస్తాను. ఇంకా బ్రతికే ఉన్నాడా? భయపడకూడదు. మన పెళ్లి మంటపం సాక్షిగా నీ మెళ్ళో తాళి కడతాను. కాని పక్షంలో నేను నీ ఫణీంద్ర భూపతినే కాదు, ఆస్తులు అంతస్తుల కోసం బంధాల్ని బంధుత్వాల్ని తుంచేస్తారా? సాహసానికి పౌరుషానికి నిలయమైన ఈ గంధర్వ మహల్ సింహద్వారం మీద ప్రమాణం చేసి చెప్తున్నా, ఎవడైనా సరే ఎప్పుడైనా సరే పొరపాటును కూడా నోరు జారి ఈ గంధర్వ మహల్ నాది అన్నారో ఎవడికైనా ఇదే గతి. ఈ గంధర్వ మహల్ ఇలాగే శిథిలం అయిపోతుంది అనుకున్నాను. కానీ ఇన్నాళ్లకు కలకల్లాడుతూ మళ్ళీ చూశాను. మళ్ళీ ఇంట్లోకి అడుగుపెట్టి